Here is the non-spoiler review of the film మనద కడలు తెలుగు డబ్బుడ్ మూవీ. దీని మీనింగ్ వచ్చేసి మనసు కడలే అనే మీనింగ్ వస్తుంది తెలుగులో. ఇంకా ఓవరాల్గా ఈరోజు ప్రైమ్ వీడియోలో చూడడం జరిగింది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు పడక్కలం అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేసాను. దాంతోపాటు శ్రీ 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 రాజావారు అనే మూవీ రివ్యూ నారాయణ నితిన్ గారిది, సూరజ్ వెంజురుమూడు గారి పడక్కలం మూవీ రివ్యూ, దాంతోపాటు దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ రివ్యూ, టూరిస్ట్ ఫ్యామిలీ రివ్యూ, ఇలా చాలా రివ్యూస్ అప్లోడ్ చేసాము. వడక్కన్ అని ఇలా చాలా రివ్యూస్ అప్లోడ్ చేశాను. రివ్యూస్ లేట్గా అప్లోడ్ చేసినా కూడా జెన్యున్గా రివ్యూ ఇస్తున్నానంటే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఓవరాల్గా ఈ మనసు కడలి అని వస్తుంది తెలుగులో మీనింగ్. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్దాం. అంతకంటే ముందు స్టోరీ ప్లాట్, మూవీ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం ఏదైనా చేయడానికి తెగిస్తాడు. అసలు చాలా పిచ్చిగా ప్రేమిస్తాడు. ఇంతకీ ఒక చిన్న ప్రాబ్లం ఏదో ఉందని తెలుస్తుంది, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దామని అనుకుంటాడు హీరో. సాల్వ్ చేసాడా లేదా అనేది మిగతా స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే, నాకైతే నచ్చింది అని అయితే చెప్పచ్చు. ఇంకా ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగానే వెళ్ళినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది సినిమా. నా విషయంలో అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా కొట్టారు. కొన్ని సీన్స్కి బాగా ఇంపాక్ట్ ఇచ్చింది. కొన్ని సీన్స్లో అయితే బాగా ఎమోషన్ ఫీల్ అయ్యేలాగా బాగా ఉపయోగపడింది మ్యూజిక్. ఇంకా సినిమా వచ్చేసి కొన్ని పాయింట్లు బాగున్నాయి. హీరో ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ఒక 30 minutes తర్వాత అక్కడ ఎంత లవ్ చేస్తున్నాడని ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ ఒకటి. సెకండ్ హాఫ్లో కూడా ఒక సీన్ ఉంటుంది, అదొకటి. ఇంకా క్లైమాక్స్లో వచ్చేసి లవ్ ఈజ్ వెరీ లవ్ అనేది చాలా చిన్న విషయం జీవితంలో, జీవితమే చాలా పెద్ద విషయం అని ఒకటి. జీవితం వర్ధిల్లాలి, జీవితంలోని వెలుగు వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి అనే ఈ 2 మెసేజ్లు క్లైమాక్స్లో చాలా బాగా చూపించారు అని అయితే అనిపించింది. ఈ 2 డైలాగ్స్ రూపంలో బాగా కన్వే చేశారు అని అయితే అనిపించింది. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి, రన్ టైము చాలా స్లోగా ఉంటుంది. దానికి తోడు 2 hours 35 minutes లెంగ్దీ రన్ టైం అనిపించింది. చాలా స్లో పేస్డ్గా వెళ్తుంది. ఇది ఒక కన్నడ మూవీ, కానీ మలయాళం మూవీ కంటే దారుణంగా స్లోగా వెళ్తుంది. మలయాళం సినిమాలకి మించిపోయి స్లోగా ఉంటుంది. ఇది అంత స్లోగా ఉంటుంది, అది ఒకటే బిగ్గెస్ట్ నెగిటివ్. ఇంకా సాంగ్స్ వచ్చేసి, తెలుగు సాంగ్స్ అసలు బాగలేదు, వామ్మో అనిపించింది. లవ్ మీద ఉండే ఫీలింగ్ కూడా చచ్చిపోయే రేంజ్లో ఉన్నాయి తెలుగు డబ్బింగ్ అయితే సాంగ్స్. ఇంకా మామూలుగా యాక్టర్స్ డబ్బింగ్ అయితే బాగుంది, కానీ తెలుగు సాంగ్స్ డబ్బింగ్ అయితే బాగలేదు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ వచ్చేసి అందరూ బాగా చేశారు. ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళ ముగ్గురు అయితే జీవించారు యాక్టింగ్ విషయంలో అయితే. ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా ఎమోషనల్గా అనిపించింది నాకైతే. బాగా కనెక్ట్ అయిపోతారు వన్ సైడ్ లవర్స్ అయితే మాత్రం కంపల్సరీగా. లవ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, వన్ సైడ్ లవ్ చేసేవాళ్ళు, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని చెప్పచ్చు. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి, నా ఒపీనియన్ బట్టి 4 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, ఏ భాషలో చూశారు, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.